దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. చిన్న మాట ప్రార్థన చేయాలి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున ప్రత్యేకంగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్న బిడ్డకు, కుటుంబ సభ్యులకు, కుటుంబానికి, చేరి వచ్చిన వారికి, నీ చిత్తంలో ఈ వాక్యం వినాలని నిర్ణయింపబడ్డ వారికి, నాకు, మాకు అందరికి అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానం, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటిని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీరే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ పక్షం వహించిన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచు. మీ దాసుడు ముఖాంతరంలోంచి మీరు కనబడుతా మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే కృపను కూడా దయచేసి శిష్యులైన సేవకు గణముగా తీర్చిదిద్ది భూదిగాంతుల వరకు వెళ్ళి ఘనమైన నీ సేవ చేసి మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, నీ చిత్తంలో ఉన్న వారందరినీ సంపూర్ణ సిద్ధికి తీసుకొచ్చి వారు మేము కలిసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యముగా నిలచి ఆ రోజు నువ్వు నిర్ణయించిన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరిచి నడిపించమని నేను బతిమలాడుతున్నాం. మా ప్రభువా, మాకు సహాయం చేయండి. మేము బలహీనులం. ఎంత బలహీనలో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకుంటున్నాం, నీ కృప మీద ఆధారపడుతున్నామయ్యా, మాకు సహాయం చేయి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న అది దుష్టుడు, వాడి దూతలైనా, చీకటి అంధకార శక్తులైనా, ఈ లోకంలో చెప్పబడ్డ దేవీ దేవతలు దేవుళ్ళు అనబడిన అయినా, కులానికి సంబంధించిన దేవీ దేవతలు దేవుళ్ళు అనబడిన అయినా, వశీకరణకు సంబంధించినైనా, లేదా కోట శక్తులు కావచ్చు, చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్ర పూజలకు సంబంధించిన అవి రక్తం ఒలికించినవి కావచ్చు, మరి ఇతర రీతిగా ఎంత క్రూరాతి క్రూరంగా దేవా ద్వేషం వెళ్ళగక్కొచ్చు, మాకు కనబడకుండా దాడి చేయడానికి పంపించబడ్డాయి కావచ్చు, పంపిస్తూ ఉన్నా ఇప్పుడు కొంతమంది ఆ పూజ గదిలో కూర్చొని ఉన్నారు ప్రభువా. వాళ్ళు ప్రయోగిస్తున్నాయి అయినా సరే వాటి ప్రభావం అంతటిని యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం. ఇప్పుడే వాటిని నిత్య నరకానికి విసిరేస్తున్నాం. అవి అక్కడే ఇప్పుడే యేసు నామములో వాటి ప్రభావం లయమైపోవును గాక. అట్టి బంధకాల చేత వెరిపించబడుతున్నట్టు వాటి నుంచి యేసు నామములు ప్రాంతంలోకి విస్తున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా. స్వస్థత, ఆరోగ్యం, సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. యేసు నామములో ఇది జరుగునుగాక. బలమైన నీ సన్నిధి, ప్రసన్నత మా మధ్యలో ఉండునుగాక. దేవా, ఇల్లు సేనాయ పర్వతంగా మార్చబడునుగాక. ఈ ప్రాంతం మార్చబడునుగాక. స్తుతి సింహాసనాసనుడివై నీ ఉందుగాక. ఆనాడు సీనాయి పర్వతం మీదకి అగ్ని ఇదిగొచ్చండి దేవా, పొగ రేగుతున్నప్పుడు దేవా ప్రాంతంలో ఉన్న ప్రజలు భయపడ్డారయ్యా. అలాగున ఈరోజు కూడా ఇక్కడికి దిగి వచ్చుదువుగాక. నీ సన్నిధి, మహిమ, తేజస్సు, ప్రభావం
ఇక్కడ నుంచి నలుదిక్కులకు ప్రబలిలి వెళ్ళునుగాక. పారిపోతున్న దురాత్మలు కాల్చివేయండి ప్రభు. ఏ ఒక్కటి కూడా ఉండకూడదయ్యా. బూడిదిగా బూడిదిగా మార్చివేయబడునుగాక. యేసు నామములో లైవ్ అయిపోనుగాక. యుద్ధ శూరుడివై, ఇదిగో తండ్రి యుద్ధ శూరుడివై, యెహోవా సేనాధిపతిగా, భయంకరమైన మహాదేవుడిగా, పరాక్రమశాలిగా, దహించు అగ్నిగా, 7 దీపస్తంభముల సంచరించు యేసయ్యగా, మా కన్న తండ్రిగా, దేవుడు మన పక్షంగా ఉండగా మాకు విరోధి ఎవడు అన్నట్లుగా, దేవా నీవు నిలబడ్డందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాటన్నిటిని లయపరిచినందుకు ఆ మాంత్రికుల యొక్క ముందు పళ్ళు, కోర పళ్ళు వేస్తున్నాం రాలిపోవును కాక. నీ భయం నీ భయం నీ భయం ప్రజలను ఆవరించాలి, ఈ ప్రాంత ప్రజలను ఆవరించాలి. నీ భయం ఈ ప్రాంత ప్రజలను ఆవరించాలి ప్రభువా. యేసయ్య నీ మీద కూడా శాతపడి చేస్తున్నారు, మూర్ఖత్వం కాకపోతే. వాళ్ళు ఏ విధంగా పెట్టుకుంటున్నారో అందువల్ల ఎంత నష్టం వస్తుందో ఖచ్చితంగా వారు రుచి చూచుదురుగాక. నువ్వు కార్యములు జరిగించమని, నువ్వు కదిలినందుకు కృతజ్ఞతాస్తుతులు. బలమైన నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి, సహాయం వచ్చేయమని. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద అనుకుంటున్నా, నీ కృప మీద ఆధారపడుతున్నా. నాలో ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలను ఒప్పుకున్న క్షమించి నీ సిలువ రక్తాలను కడిగి, పవిత్రపరిచి నీ శుద్ధ జలంతో కడిగి, పరిశుద్ధపరిచి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనో గొప్పగా ఉంచి, పరిశుద్ధాత్మగ్నిలను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి, నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నిత్యం ఇంకనో గొప్పగా ఉంచి. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 31 వచ్చిన ప్రకారం, 51వ కీర్తన 16 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచి. హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నీ కృప నాకు మాకు అందరికీ దయచే. మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో ముచ్చటించు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన నీ కృప నాకు దయచే. నీవే నీ ప్రజలతో మాట్లాడి నీ ఆత్మకార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, మా ప్రియుడునో మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే నీవిచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన మీ అందరికీ, నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఒకవేళ వాక్యపు యొక్క పరిజ్ఞానము, అవగాహన కలిగిన వాళ్ళైతే అటు కాకుండా మధ్యలో చదివించాడు ఏంది అనుకుంటారు. నాకైతే తెలియదు, కానీ దేవుడు అలా అనుమతిస్తే నేను చదివాను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చెయ్య వెళ్ళనని చాలా సణుగుకొనిరి. వాస్తవానికి అక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరు? పాపి అయిన మనుషుడు అని చెప్పని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ముద్ర వేశారు ఆ వ్యక్తి మీద. పాపి అయిన మనుష్యుడు అని చెప్పని. ఆయన చేసే పని ఏంది? వడ్డీ వ్యాపారం. ఏ వ్యాపారం? వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం చేసేవాడు మనస్సాక్షి ఎలా ఉంటుందంటే, డబ్బు మీదే మనసు ఉంటుంది, కానీ డబ్బు మీదే మనసు ఉంటుంది. అయ్యో వీళ్ళు పలానా వాళ్ళు కదా, పలానా ఇలా కదా, అట్లా అసలు కొంచెంలో కొంచెం కూడా మనస్సాక్షి పనిచేయదు. నిర్దాక్షిణ్యంగా డబ్బులు వసూలు చేయాలి అంతే. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ డబ్బు మీదే మనసు ఉంది. వీళ్ళు నాకు చిన్ననాటి నుంచి తెలిసిన వాళ్ళు కదా, అయ్యో వీళ్ళ వల్ల ఇంత నేను లబ్ధి పొందాను కదా, అంటే లబ్ధి అంటే సహాయం పొందాను, మేలు పొందాను కదా అన్నటువంటి ఏ కాస్తంత మనస్సాక్షి పనిచేసే వ్యవహారం అనేది వాళ్ళ దగ్గర ఉండదు. అంటే ఇక్కడ మనకు కనపడుతుంది వడ్డీ వ్యాపారస్తుడు ఒక్కడే. అయితే ఆ వ్యక్తికి ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు ప్రపంచంలో. కానీ దేవుడు మాత్రం ప్రత్యేకంగా ఆ జక్కయ్య అనే వ్యక్తిని దర్శించాలి, ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని రక్షించాలి. ఆయన యొక్క
బృహత్ ప్రణాళిక చొప్పునే ఎటు నుంచి వస్తూ ఉన్నాడంటే ప్రారంభ వచనాలు చూడండి. ప్రారంభ వచనాలు చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఆయనున్న ప్రాంతం ఏంది? యెరికో పట్టణం. యెరికో పట్టణం మంచిదా? యెరికో పట్టణం మంచిదా? దేవుని చేత శపించబడ్డటువంటి ప్రాంతం అది. ఎలా చెప్పగలరంటే హాయి పట్టణం దగ్గర హాయి అనే పట్టణం దగ్గర దేవుని ప్రజలతో దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు పోరాటం సలిపారు. ఏది? మోషే నాయకత్వంలో యెహోషువ రథసారథిగా ఉన్నాడు అనుకుందాం అర్థం కావటానికి. రథసారథి అంటాం కంటే మోషే ఇజ్రాయేల్ ప్రజల మొత్తాన్ని నడిపిస్తున్నాడు. యెహోషువకి ఏదన్నా చెబితే పోయి ఆ పని చేస్తూ ఉన్నాడు. ఎవరు? నాకెళ్ళి చూడు, కింద అసలు బైబిలే చూడొద్దు, నాకెళ్ళి చూడండి అందరూ. యెరికో పట్టణం కాడికి రాగానే పోనీట్ల వాళ్ళు గేట్లు బంధించేశారు. ఇక లేదు దారి ఇజ్రాయేలీలు దాటిపోవటానికి దారి లేదు. కానీ యెరికో పట్టణం కాడ ఆ ప్రజలు ఆ రాజు చేసిన మూర్ఖపు ఈ వ్యవహారం ఎలాంటిదంటే మన లోకంలో చెబుతారు దారిని పోయే కుక్క చెవులు పిండటం. ఇప్పుడు దారిని పోయే కుక్క చెవులు పిండితే ఊరకుంటుందా? పట్టి పీకుద్ది, కరుసుద్ది అనమాట. పోయి సత్తనపల్లి పోయి తాళ్ళు కట్టించుకోవటం, ఏది అంతరాలు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 3 ఇంజక్షన్లు 4 ఇంజక్షన్లు, లేదా అది పిచ్చి కుక్క ఏదంటే కుక్క కరిసిన వ్యవహారాన్ని బట్టి అతను దేహం దానికి సహకరించే దాన్ని బట్టి ఇన్ని ఇంజక్షన్లు చేయించుకోవాలని చెబుతారు. ఇప్పుడు వాళ్ళ దారి ఏదో వాళ్ళు పోతున్నారు. వాళ్ళు చెప్పారు కూడా, అయ్యా మీకు మాకు సంబంధం లేదు, మీరు గనక దారిస్తే ఈ దారి గుండానే మేము ఆ దరికి పోతాం, మీ బావుల్లో నీళ్లు త్రాగం, మీ చాలల్లో మా పశువులు పడి మేత మెయ్యనీయం, ఒకవేళ వెళ్ళటానికి ప్రయత్నం చేసినా వెళ్ళకుండా జాగ్రత్తగా మా దారిని మేము పోతాం అయ్యా అన్నారు. పోనీయాలుగా ఏందిరా పోనిచ్చేది? ఒకడు కదిలిచ్చి తన్నులు తింటాడు అనమాట దేవుడి చేతిలో. ఒకడు కదిలిచ్చి తన్నులు తింటాడు. ఓ పక్క నష్టం అవుతానే ఉంటుంది, వేల రూపాయలు నష్టం అవుతానే ఉంటుంది, ఆరోగ్యపరంగా నష్టం అవుతానే ఉంటుంది, ప్రాణహాని కూడా జరుగుతూనే ఉంటుంది. అయినా సరే నువ్వు దాన్ని చూడమాకు, నాకెళ్ళు చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ పక్క నష్టం అవుతానే ఉంటుంది, కానీ దారిని పోయే కుక్క చెవులు పిండేటువంటి వ్యవహారం అనమాట. ఆ యెరికో పట్టణంలో ఉన్నవాళ్ళు ఎవరంటే అమాలేకులకు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చొప్పున పెట్టిన పేరు ఏంటంటే దారిని పోయేవాడిని కదిలిచ్చి సావు తెచ్చుకున్నారు. సావు కూడా కాదు, శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. అక్కడ యుద్ధం చేస్తే కొంతమంది చచ్చిపోయారు. ఏది? అమాలేకులు. యెరికో పట్టణంలో ఉన్నవాళ్ళు అమాలేకులు. అక్కడ యుద్ధం చేస్తే కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది పారిపోయారు. పారిపోయిన వాళ్ళు వదిలేశాడు, అక్కడ చంపబడింది. ఆ తర్వాత యెరికో పట్టణం కూడా కూల్చివేయబడింది. దేవుడే దాన్ని కూల్చివేశాడు. తర్వాత యెరికో పట్టణానికి పునాది వేయాలని చూస్తే పునాది వేసిన వాడికి ఎవడైతే పునాది వేస్తాడో ఆ పునాది వేసిన వాడి యొక్క మొదటి కొడుకు జ్యేష్ఠ సంతానం చనిపోతారు. గుమ్మాలు ఎవడైతే నిలబెడతాడో వాడి కనిష్ట పుత్రుడు చనిపోతాడని రాసి ఉంది బైబిల్లో. అంటే శపించబడింది దేవుని చేత. అయితే అమాలేకులు అంతటితో వదిలిపెట్టల. మళ్ళీ సౌలు అనే ఇజ్రాయేలీలకు మొదటి రాజు వచ్చినప్పుడు ఆ సౌలుతో కూడా చెప్పాడు దేవుడు, పోయి అమాలేకులు పలానా రోజున చేసిన నా బిడ్డల విషయంలో, నా ప్రజల విషయంలో ఇంత కీడు చేశారు, నేను మర్చిపోలా, దాన్ని గ్రంథస్థం చేయించా. అంటే ఒక పుస్తకంలో రాసి మోషేకి అప్పచెప్పా. మళ్ళీ ఒక రోజు వచ్చింది, అప్పుడు చెబుతున్నాడు సమూయేలు ద్వారా సౌలుకి,
అమాలేకీలు పలానా మోషే కాలంలో యెహోషువ ఉన్నాడు, ఆ రోజు ఇంత యుద్ధం జరిగింది. అయితే వాళ్ళ మొత్తాన్ని ఆ రోజు చంపిన కొంతమంది పారిపోయారు. ఆ మిగిలిన శేషం ఇప్పుడు ఉంది. ఆ శేషం మొత్తాన్ని కూడా వాళ్ళకు కలిగిన పశువులను కానీ, పసిబిడలు, ఆడపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, ఇంటికి పెద్దన్నవాడు కానీ, ఇళ్ళు కానీ, బంగారం కానీ, వస్తువులన్నీ అన్నీ శపించబడ్డాయే. మొత్తాన్ని, మనుషులను కానీ, పశువులు కానీ, పిల్లలు కానీ మొత్తాన్ని చంపేసేయండి. ఆ బంగారం కానీ, కట్టె కానీ, వస్తువులు ఏమున్నా సరే వాటిని తగలబెట్టేసేయండి. ఒకవేళ నీ జీవితంలో కానీ ఇంకెవరి జీవితంలో అయినా సరే ఎవడైనా రంకెలేసినా ప్రతీకారం తీర్చుకోవాలని రహస్యంగా ఏదైనా చేయాలనుకుంటే దేవుడు మొత్తాన్ని నోట్ చేసి పెట్టుకుంటాడు. అదును చూస్తాడు. ఒక టైం వస్తుంది, వింటున్నావా? ఒక టైం వస్తుంది. అప్పుడు దాకా నువ్వేం చేయాలంటే దేవుని వైపు చూస్తూ, ఎరికో చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి ఏం చేశారు? బోరలు ఊదారు, దేవుని స్తుతించారు, మహిమపరిచారు. నీ పని నువ్వు చేసుకో, ఆయన పని ఆయన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాదని నువ్వేదో చేయాలని ప్రయత్నం చేస్తే నీకే నష్టం. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటమే. ఇప్పుడు ఎరికో పట్టణం దగ్గర పోనీకపోతే అక్కడ ఇశ్రాయేలీల ద్వారా కొంతమంది చచ్చిపోయారు. అంతటితో వదిలిపెట్ల. మళ్ళీ సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు, సౌలు మొదటి రాజుగా ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, పలానోళ్ళు ఇలా నా బిడ్డల విషయంలో ఇంత కీడు చేశారు, వదిలిపెట్టమాక మొత్తాన్ని అని. నువ్వు మర్చిపోయినా నిన్ను పగస్తురాలుగా ఎంచుకున్నది ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ విషయంలో దేవుడు రోషంగా కదిలి ప్రతీకారం చేస్తాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు, తీర్పు తీరుస్తాడు, న్యాయం జరిగిస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని, విజయాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంత నీచమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి పట్టణం అది ఎరికో పట్టణం. ఎరికో పట్టణానికి ఇప్పటికి కూడా పునాదులు లేవు. పాడుబడిపోయిన ఏమంటారు, పాడుబడిపోయిన ఇళ్ళు ఉంటాయి కదా, అయ్యే కనపడుతున్నాయి. ఆ పునాదులు, నివాస స్థలాలు లేవు అక్కడ. అటువంటి ప్రాంతంలో ఈ జక్కయ్య అనేవాడు ఉన్నాడు. ప్రభు ఆయా ప్రాంతాలు సంచరిస్తూ తన అనాది సంకల్పంలో నిర్ణయ కాలము చొప్పునే జక్కయ్య కోసం వస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలు జరగాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు కావాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు కావాలని, కొన్ని విషయాలు జరగాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ప్రభు నిర్ణయ కాలం ఉంటుంది. ఆ నిర్ణయ కాలం వరకు మాత్రం నువ్వు ఖచ్చితంగా ఓపిక పట్టాల్సిందే. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఏదో చేయాలని చేసినా పొరపాటును కూడా నువ్వు ఏమీ పొందలేవు. చివరికి నీకు కన్నీళ్ళు, వేదన, ఇరుకు, ఇబ్బంది తప్ప రెండోది అనిపించదు. ప్రభు నిర్ణయకాలం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ కృప పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నాడని, యేసు ప్రభు వారి యొక్క మాటలు వినాలని, యేసు ప్రభు వారి ద్వారా జరుగుతున్నటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాల గురించి విన్నాడు. తన మనసులో తెలియకుండా ఒక కోరిక పెట్టుకొని పరితాపంతో ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పెనుగులాడుతూ ఉన్నాడు. ఎందుకంటే జక్కయ్యకి ధర్మశాస్త్రం కూడా తెలిసి కూడా వడ్డీకి ఇవ్వకూడదని తెలిసినా, వడ్డీకి ఇవ్వకూడదని తెలిసినా కానీ తన వ్యాపారం కాబట్టి ఆ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం బాగా గమనించాల, జక్కయ్య హృదయంలో యేసు ప్రభువారిని చూడాలి, యేసు ప్రభువారిని కలవాలి, యేసు ప్రభువారితో మాట్లాడాలి, యేసు ప్రభువారిని మా ఇంటికి ఆహ్వానించాలి, యేసు ప్రభువారిని ముట్టాలి, ఆహారం ఏర్పాటు చేసానికి ప్రేమ విందు పెట్టాలి. ఇలాంటి దృఢమైన సంకల్పంతో కూడినటువంటి ఆలోచనలు, అలాగనే ఆశ, కోరికలు కలిగి ఉన్నాడు. అయితే అది నిర్ణయ కాలం వచ్చేంత వరకు కూడా జక్కయ్య తన పని చేసుకుంటూ తను
అది వడ్డీ వ్యాపారమే అయినా సరే తన పని తాను చేసుకుంటూ కూడా ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన కలుద్దామనే ఆశతోనే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదన్నా కావాలనుకుంటే దానికోసం ఎదురు చూడటం తక్కువ, ఇట్టే కావాలా, ఇది వెంటనే కావాలా. వెంటనే కావాలంటే ఎలా వస్తుంది? వెంటనే కావాలంటే అసలు పొరపాటును కూడా దొరకదు. కొంతకాలం, ఎందుకంటే తండ్రి అయిన మనకు రక్షకుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువారు తాను మన పట్ల నిర్ణయించిన ఆశీర్వాదం చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా. ఆ గొప్ప ఆశీర్వాదం పొందాలంటే కొన్ని పరీక్షలు కూడా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని పరిస్థితులు, కొన్ని పరీక్షలు కూడా నువ్వు ఎదుర్కోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారే ఆ పరీక్షలు, పరిస్థితులు ఎదుర్కొనే తండ్రి అయిన దేవుని యొక్క మెప్పు, ఘనత, ఆయన వదిలి వచ్చినటువంటి మహిమ తిరిగి పొందాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అంత గొప్ప ఆధిక్యతను వదిలి వచ్చిన ఆయన నిన్ను నన్ను ఆ పోలికగానే చూడాలనుకుంటున్నాడు. ఏ పోలికగా? యేసయ్య ఏ రీతిగా అయితే ఉన్నాడో ఆ రీతిగా నిన్ను నన్ను చూడాలన్నదే దేవుని యొక్క స్థిరకాల వాంఛ. ఆ రెండు తలుపుల దగ్గరకు లాగండమ్మా. ఏ ఊరు కాలేవద్దు, కదిలిచ్చిన కాడి నుంచి ఇంకా పెరుగుద్ది కానీ అల్లరి తగ్గదు. బాగా గమనించి నా మాటల మీద మీ మనసు నిలపండి. యేసు ప్రభు వారు ఆయన ఎటువంటి మహిమ కలిగి ఉన్నాడో, ఎటువంటి పోలిక కలిగి ఉన్నాడో అవి మనం కూడా కలిగి ఉండాలన్నదే యేసయ్య యొక్క ఆశ, కోరిక. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటు కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేయాలన్నది కూడా యేసు ప్రభు వారి యొక్క స్థిర ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని బట్టి నిన్ను నన్ను మనందరిని కూడా రక్షించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమే అయితే దేవుని యొక్క స్థిర సంకల్పంలో కొంత సమయము జక్కయ్య వేచి చూడవలసి వచ్చింది. జక్కయ్య వేచి చూడవలసి వచ్చింది అంటే ఎదురు చూడాల్సి వచ్చింది. ఓ సమయం వచ్చింది, ప్రభువే ఆ ఎరికో పట్టణం గుండా లోపలికి వస్తూ ఉన్నాడు. ఈ లోపల జక్కయ్యకి ఆ సమాచారం తెలిసింది. ఆయన ఎంత హైట్ ఉన్నంట? పొట్టివాడు అని రాసి ఉంది. ప్రజలందరూ ఏం పేరు పెట్టారు ఆయనకి? పాపి అయిన మనిషి. ఒకవేళ నీ జీవితంలో నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్నవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, నువ్వు పనిచేసే కాడ కావచ్చు, చదువుకునే కాడ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు ఎక్కడైతే నువ్వు ఉంటున్నావు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, తోడబుట్టిన వారే కావచ్చు, నీ మీద ఒక ముద్ర వేసి ఉండొచ్చు. ఏంటిది? నీ మీద ముద్ర వేసి ఉండొచ్చు. అయితే ఆ ముద్రను నువ్వు దేవునితో నడిచి చెరిపివేసుకోవాలి. దేంటిది? దేవునితో నడిచి చెరిపివేసుకోవాలి. నా మనసులో నా మటుకు మీరు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సాక్ష్యం ఇవ్వాలి. అదే చెప్తా ఉన్నాను. మా తాతగారు సేవకుని తిట్టాడని, మా నాన్నగారు రక్షణ పొంది కూడా వేరొక రీతిగా బ్రతికాడన్నది నేను చూశాను నా కళ్ళారా. నీ బ్రతికి ఎలా విప్లవాత్మం మారిందిరా అంటే నేను ఈ సాక్ష్యం ఇవ్వాలి తప్పదు, ఎక్కడికి పోయినా ఇవ్వాలి తప్పదు. వాళ్ళు అలా బుద్ధిహీనంగా అడుగులు వేసి మా వంశానికి, మా కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టారు. నేను అలా బ్రతకకూడదని చెప్పని ఒక స్థిర తీర్మానం చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఎన్నో రకాలుగా దేవుడు నన్ను పరీక్షించాడు. ఎన్నో పరిస్థితుల్లోకి నన్ను తీసుకువెళ్ళి వీడు కూడా అలాగనే తప్పటడుగులు వేస్తాడా? వింటున్నావా? వీడు కూడా ఆ తండ్రి వేసినట్టుగా, ఆ తాతగారు వేసినట్టుగా తప్పటడుగులు వేసి తొందరపడి తప్పు దారిలోనూ తొందరపడి నోరు జారటం అనే సెక్షన్లోకి వెళ్తాడేమని చెప్పని పరీక్షించుకున్నాడు నన్ను. ఆ పరిస్థితుల కాడికి వెళ్ళినప్పుడు ప్రభువా
ఇలాంటి శోధనలు నాకొద్దు, నన్ను తప్పించని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని తొందరపడి ఇంట్లో వాళ్ళు కూడా సేవకుడి విషయంలో తొందరపడి మాట్లాడబోతున్నప్పుడు ఒకప్పుడు వాళ్ళు చేసిన పని ఇదమ్మా, ఎవరు మాట్లాడొద్దు, దేవుడు చూసుకుంటాడు అవన్నీ. నా మనసులో పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే అట్లా ఉండకూడదు. ఎందుకు? సొలొమోను తన తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందాడు, కానీ సొలొమోను తన కడుపును పుట్టిన బిడ్డలకు శాపాన్ని పంచి పెట్టిపోయాడు. అబ్రహాము తన కడుపును పుట్టిన బిడ్డలకు ఆశీర్వాదాన్ని పంచిపోయాడు. యాకోబు కూడా దొంగే, కానీ దేవుని చేత విరవబడినప్పుడు, దేవుని చేత సరిచేయబడినప్పుడు ఇజ్రాయేలుగా మారాడు. తన బ్రతుకులు ఇంకెప్పుడు తప్పు చేయలే. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, అయినా సరే దేవుని చేత అంగీకరింపబడ్డాడు. కాబట్టే వింటున్నావా, మోషే దగ్గరకు వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు, కాలుచున్న పొదల్లో నుంచి, మీ పితరుడైన అబ్రహాం యొక్క దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను ఏంది నేనన్నాడు. బాగానే ఉందయ్యా, నేనే అంటున్నాం, మరి వాళ్ళకేం చెప్పాలంటే నేను అనువాడను ఉన్నవాడనని చెప్పు, నా పేరు స్థిరకాలం ఇదే, వాళ్ళకి అర్థం కావడానికి యెహోవా అని చెప్పు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ జీవితాలు పొరపాటు లేవా? అబ్రహాం గారు 2 అబద్ధాలు ఆడాడు 2 చోట్ల. బలి అర్పణ చేసేటప్పుడు నిద్రపోయాడు. ఆ పొరపాటును బట్టి పిల్లలు 400 సంవత్సరాల శ్రమలకు అనుమతించాడు. కానీ దేవుడే నిబంధన మీరాడా? ఇస్సాకు తన భార్యను బట్టి, ఇదిగో నువ్వు నా చెల్లెలు అని చెప్పు అమ్మాయి అన్నావు. ఒక్క పొరపాటు ఉంది ఇస్సాకులో. యాకోబు ఈడ అన్నను చిక్కుడుగాయల కూరకాడ అన్నను దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. తన తండ్రికి ఏమో తల్లి ద్వారా మంచి మాంసం కూర వండి పెడితే జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలన్నీ పొందాడు. ఆ తర్వాత చంపబోతాడే అని చెప్పని తల్లిదండ్రులు, ఎవరు తన అన్న చంపబోతాడని, ఏశావు చంపబోతాడని తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారు? అరే అయ్యా, రెప్కమ్మ చెబుతుంది, మా అన్న ఉన్నాడు పలానా చోట, ఆడకపో అని చెప్పాను. ఆడకపోయి మనోడు వ్యవహారం సరిగా ఉందా? ఆడ మోసమే. చివరికి మామ చేత మోసం, ఇక్కడ ఇద్దరిని మోసం చేస్తే అక్కడ కూడా మోసపోయాడు. చివరికి దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి వెనక్కి వచ్చినప్పుడు తన అన్న చంపుతాడన్న భయంతో యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడాడు. ఆ రాత్రంతా కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడితే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. తన తండ్రి బ్రతుకును చూశాడు యోసేపు, నాకు ఇలాంటి బ్రతుకొద్దు అనుకుని నమ్మకంగా బ్రతికాడు. పోతిఫర్ భార్య ఆమె అంటే ఆమె కోసం ఎన్నో బంగారం ఎన్నో వచ్చాయి. ఆహా, నా దేవుడు చూస్తున్నాడు అన్న. కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. వాళ్ళ నాన్న చేత, దేవుడి చేత కూడా దేవుడే వాళ్ళ నాన్న ద్వారా 2 పాళ్ళు ఆశీర్వాదం పొందాడు. ఏంది? 2 పాళ్ళు ఆశీర్వాదం పొందాడు. ఈరోజు నీకు ఎవడైనా ముద్రలు వేస్తున్నారంటే నీ బ్రతుకును దేవుని సన్నిధిలో తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అదే తిరిగి కట్టుకో. వారు తమ పూర్ణమైన హృదయంతో నా వైపు తిరిగి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి నన్ను బతిమాలినాడలా నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ముంగుర్తులుగా బైబిల్ గ్రంథంలోనే శ్రేష్ఠ భక్తుల యొక్క సాక్ష్యాలు ఉన్నాయి. దావీదు బేర్షాబాతో చేసిన పొరపాటు తప్ప ఇంకే పొరపాటు లేదంట దావీదు జీవితంలో. ఆ ఒక్క దెబ్బతోనే బుద్ధి వచ్చింది ఆయనకి. కానీ తను బ్రతికినంత కాలము ఎన్నో రకాల చేత్కారాలు, విసుగులు, చేదరింపులు ఎదుర్కొన్నాడు. అయినా సరే వాటన్నిటిని లక్ష్య పెట్టల. ఎందుకంటే నా ప్రభు నన్ను గుర్తించాడు, నా ప్రభు నన్ను మెచ్చుకున్నాడు, నా ప్రభు నాకు తిరిగి అవకాశం ఇచ్చాడు. దీన్ని నేను పోగొట్టుకోకూడదు. నేను నిలబడాలి. నేను నిలబడితేనే, లేకపోతే అమ్మో దేవుని ఉగ్రత భయంకరం అని చెప్పని నిలదొక్కున్నాడు. మన జీవితాల్లో ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నారు. నీ జీవితంలో ఏ పొరపాటైనా జరిగి ఉండదు, కానీ దేవుడు క్షమిస్తాడు, సమాజం క్షమించదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో అయినా ఇంకెవరి జీవితంలో అయినా సరే
జరిగిన పొరపాటును బట్టి అది ఎంత కీడైనా సరే ఖచ్చితంగా కాకులాలు పొడుస్తూనే ఉంటారు. నువ్వు ఎంత మంచిగా బ్రతికినా పొడుస్తూనే ఉంటారు. వీళ్ళంతా పొడుస్తున్నారు కాబట్టి నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతానంటే చివరికి నువ్వు పోయేది నరకానికి, ఇంకెక్కడికి పో. వాళ్ళు ఏమన్నా పొడవని. నా ప్రభు నన్ను క్షమించాడు, నా ప్రభు నన్ను అంగీకరించాడు, నా ప్రభు నాకు ఇచ్చిన ఆశీర్వాదం నా తర్వాతి తరానికి పంచి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఉన్నావు, నా తల్లిలో అగచాట్లు పడిందయ్యా నా కోసం, కానీ ఎంతో కన్నీరు విడిచిందయ్యాను. ఓకే, ఆమె ఎదుర్కొన్న సమస్యలన్నీ చూసావు, శోధనలు, ఇరుకు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, కష్టాలన్నీ నువ్వు కళ్ళారా చూసావు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన తీర్మానం ఏంటంటే అలాంటి పరిస్థితి కాదు, నా తర్వాత తరానికి నా బిడ్డలకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నేను పంచి వెళ్ళాలి. ఆ తీర్మానం కలిగి నువ్వు లైన్లోకి వస్తే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు, నిలబెడతాడు. అయితే కొద్దిగా సమయం, పరీక్షలు కూడా ఉంటాయి. పరీక్షించబడకుండా బంగారమే నీకు శ్రేష్టమైందని నిర్ధారణ కాదు. అగ్నిలో కాల్చబడితేనే అది సన్న ఒత్తిడిలో ఉంటేనే ఎలాంటి డిజైన్ అయినా, ఉంగరం అయినా, ఆభరణమైనా, లేదంటే మెడలో ఒక బంగారపు చైన్గా అయినా, అది ఎన్ని డిజైన్లుగా రావాలన్నా అది కొంచెం నలపబడితేనే, లేకపోతే అంత అందంగా రాదు. ఈరోజు నిన్ను నన్ను ఏదైనా సరే పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళి దేవుడు పరీక్షిస్తున్నాడంటే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది. తిమోతి పత్రికలో అట్టుకుంటూ రాసి ఉంది, సద్భక్తి, దేవుని ఎదుట సద్భక్తి చేసిన వారికి హింసలు ఖచ్చితంగా, అంటే ఇరుకు, ఇబ్బందులు ఉంటాయి, ఉండవనేమి లేదు. మరి అలానే ఏం చెప్పాను, యేసు ప్రభు అని వదిలేసి వెళ్ళిపోదామా? అటు పక్క నరకమే గుర్తొస్తుంది, ఇంక రెండోది ఉండదు మనకి. ఏది ఏమైనా సరే, నాకు నడవటం చేత కావట్లేదు ప్రభు, నిలబడటం చేత కావట్లేదు ప్రభు, నీకోసం బ్రతకటం నాకు చేత కావట్లేదు ప్రభు అంటే ఆయన వచ్చి నిన్ను నిలబెడతాడు, నడిపిస్తాడు, బ్రతకటం ఎలా నీకు చూపిస్తాడు. నీ ద్వారా అనేక కుటుంబాలు, అనేక వంశాలు, అనేక వ్యక్తులు వారి జీవితాలు ప్రజ్వలిల్లటమే కాదు, దీవించబడటమే కాదు, ఉద్యమింపబడటం కూడా నువ్వు చూస్తావు, ఆశీర్వదింపబడతాం నువ్వు చూస్తావు, సమాజాలు కదిలింపబడటం కూడా నువ్వు చూస్తావు. అయితే దీనికంటే ముందు యేసు ప్రభు అని వెంబడిస్తున్నప్పుడు, ఇప్పుడు జక్కయ్య కాడకు వచ్చేసరికి వాళ్ళు పాపి అయిన మనుషుని దగ్గరకు పోతే మరీ ఎక్కువగా సణుగుకొనిరట. అంటే అతను నచ్చట్లా వాళ్ళకి. పోయి పాపి దగ్గరకు పోతాడే రాయుడు. ఒకవేళ అనుకోవచ్చు మనల్ని ఎవరైనా అంటే, మనం ఎవరన్నా ఇళ్ళకి వెళ్తున్నాం అనుకో, అబ్బో చాలా మంచిదామా, అబ్బో చాలా మంచోడండి ఆయన, ఒకడైతే నోరు జారి వాడు చాలా మంచోడు, భలే మంచిదాని దగ్గరకు పోతుండే వీడు, భలే మంచిదాని దగ్గరకు పోతుంది ఏమా, భలే మంచిదాని దగ్గరకు పోతుండే భలే మంచిదాని దగ్గరకు పోతుంది ఏమా, భలే మంచిదాని దగ్గరికి, మంచోడి దగ్గరికి ఇది వెళ్తుంది, వీడు వెళ్తుండో, ఇట్లా రకరకాల ముద్రలు వేస్తారు. అనేక అభ్యంతరాలు బయటకు వస్తాయి. నిజాలు ఎవరికి తెలియవు. ఇప్పుడు నాకు తెలిసి కొన్ని కార్టూన్ బొమ్మలు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒక అట్టమొక్క ఇలా పక్కన పెడితే ఆమె 9 నెలల గర్భిణీలాగా అవతల నీడ మీద కనపడుతుంది. ఒక సింహం బొమ్మ ఇట్ట మెడకాయ పట్టుకొని చంపుతున్నట్టు ఒక పక్క కనపడితే అవతల పిక్చర్ ఎలా ఉంది? అది నోరు లేని జంతువు, మనకు మళ్ళీ చేతులు లేవు, దానికి ఉన్న గుణం ఏంది? మెడతాట పట్టుకొని తీసుకెళ్ళి తన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకునే స్థలానికి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు ఒకవైపు చూస్తేనేమో మెడ పట్టుకొని చంపుతున్నట్టు కనపడుతుంది, ఇక్కడ ఒకవైపు చూస్తేనేమో 9 నెలల గర్భిణీలాగా కనపడుతుంది. అవతల ఆమెకు అడ్డం ఏముంది? చిన్న బట్టల మూట. ఇక్కడ ఏముంది? ఆ బిడ్డను, ఆ సింహం యొక్క కడుపును పుట్టిన ఆ బిడ్డను జాగ్రత్తగా సేఫ్ కాడకు తీసుకెళ్తా కనపడుతుంది. అట్లానే మన జీవితాల్లో కొంతమంది కూడా కొన్ని రాళ్ళు వేస్తారు, కానీ నిర్ధారణ చేసుకునే పని మందే. ఎలా అంటే సద్భక్తిని ఆచరిస్తా, నమ్మకంగా దేవునితో నడుస్తా. ఇక్కడ జక్కయ్య దగ్గరకు రాగానే జక్కయ్య గురించి సణుగుకుంటున్నారు. వాస్తవానికి దేవుని సంకల్పం ఏంది? ఆ వ్యక్తి రక్షించబడాలి, ఆ కుటుంబం రక్షించబడాలి, దేవుని యొక్క సంకల్పం. కానీ యేసు ప్రభువు ఆ మార్గంగా వస్తూ ఉంటే యేసయ్య గురించి విన్నాడు, కానీ యేసయ్య మాటలు ఎలా ఉంటాయని చెప్పి యేసయ్య చేస్తే ఇట్లా అద్భుతాలు జరుగుతాయి అన్నీ విన్నాడు.
కానీ ఆయన ఎలా ఉన్నాడో తెలియదు, చూడాలి. అయితే ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆ మార్గం గుండే వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది ఆ మార్గంగానే వచ్చిన ఆయన బరాబరా 4 అడుగులు ముందుకేసి ఆ చెట్టు వైపు తిరిగి చూస్తూ ఉన్నాడు. ఒక్క అడుగు వెనక్కొచ్చి అందరూ నివిరిపోతున్నారు. ఏముంది ఆ చెట్టు మీద? యేసు ప్రభు వారు ఒక చోట ఆగుతున్నాడంటే ఏదో బలమైన కారణం ఉంది. ఆ బలమైన కారణం ఏంటని చెప్పని తన చుట్టూ ఉన్న ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఆగాడు ఏంటి అని చెప్పాను. ఎందుకంటే అంతకుముందు ఎన్నో అద్భుతాలు కాలినడకన వెళుతున్నప్పుడే అనేకులు కేకలు వేసిన దాన్ని బట్టి, అనేకులు ఆయన హక్కున చేరిన దాన్ని బట్టి స్వస్థత కార్యాలు చేసి ఆ ప్రజలు ఆ కార్యాలన్నిటి గురించి విన్నారు, చెప్పుకుంటున్నారు. అలాగని ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుందని చెప్పని 2 అడుగులు వెనక్కేయంగానే అట్లా చూస్తూ ఉన్నారు. అందరేమో అన్ని దిక్కులు చూస్తూ ఉంటే ప్రభు మాత్రం ఆ చెట్టుకెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ చుట్టూ అనేకులు అనేక రకాలుగా మాట్లాడకుండా నీ వైపే దేవుడు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే రూతు జీవితాన్ని లేదంటే నయోమి జీవితాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే కొరహు జీవితాలను కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రుల వల్ల, పితరులు చేసిన పొరపాట్ల వల్ల శపించబడ్డ వాళ్ళు వీళ్ళు, రూతు కానీ కొరహు కానీ. ఈ మాట చాలామందికి నచ్చదు. ఎందుకంటే శపించబడటం ఏంది? బుద్ధిహీనంగా అడుగులు వేసి పాపాన్ని తెచ్చిపెట్టి పోయినోడు బాగానే ఉన్నారు. ఏంది? కొరహు మోషేకి ఎదురు తిరిగారు. కొరహు, దాతాన్, ఎంబ్రి అనేవాళ్ళు మోషేకి ఎదురు తిరిగారు. కానీ మోషే పక్షం ఎవరుంటారంటే వాళ్ళలో కొంతమంది యువతలకు వచ్చారు. రూత్ ఎవరంటే మోయాబీరాలు. ఎవరు వల్ల వచ్చిందా ఆమె అంటే లోతు కూతుర్లు తన తండ్రికి మత్తుగా ద్రాక్షరసం దాపి ఆయనతో శారీరక పొరపాటు చేశారు. ఆ 2 ఆడపిల్లల్లో నుంచి వచ్చినటువంటి సంతానం, ఒక సంతానమేమో అమోరీలు అట్టుకుంటా, ఒక సంతానం మాత్రం మోయాబీయులు, అంటే దేవుని చేత శపించబడ్డ సంతానం. కానీ దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చి కొరహు కుమారులనేమో కీర్తనకారుడు పక్కన నిలబెట్టి శ్రేష్టమైన కీర్తనలు రాయించాడు. శ్రేష్ఠ భక్తుల జాబితాలకు చేర్చాడు. లోతుతో పాటు పొరపాటు చేసిన 2 ఆడపిల్లలు, ఒక ఆడపిల్లకేమో కనాను దేశంలో స్వాస్థ్యాలుగా ఇచ్చాడు ఒక సంతానానికి. తన పితరుల వల్ల జరిగిన పొరపాటు అయినా ఖచ్చితంగా వీళ్ళకు కూడా ఆ కనాను దేశంలో స్వాస్థ్యాలు పంచేయండి. అంటే భౌతికంగా అది ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే పరలోకంలో వాళ్ళకి స్థానాన్ని కల్పించాడు. ఇంకొక సంతానం, లోతుతో పొరపాటు చేసిన ఇంకొక ఆడపిల్ల యొక్క సంతానం మోయాబీలు. ఈ మోయాబీల్ని నయోమి కుటుంబాన్ని ఆడకు తీసుకువెళ్ళి ఆమె కుటుంబంలో ఒక వ్యక్తిగా రూతును చేసుకొని మళ్ళీ బెత్లెహేముకు తెచ్చి బోయాజుకు భార్యగా చేసి అక్కడి నుంచి మలిపాడు. మళ్ళీ ఎక్కడికి? యేసు ప్రభు వారి సింహాసనం దగ్గర గలిపాడు. లింకు అంటే మన జీవితాల్లో పెద్దలు చేసిన పొరపాట్ల వల్ల శాపం ఉంటుంది. ఆ శాపం నీ మీదకి రాకుండా, ఆ శాపాన్ని బట్టి నువ్వు అట్నే నాశనం అయిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు వేసే లింకులు కొన్ని ఉంటాయి. ఆ లింకుల ప్రకారంగా నువ్వు రానన్న బట్టకొచ్చడైనా దుమ్ముకు దన్నే సరే, బడికి పోనన్న పిల్లగాడిని ఏం చేస్తా, ఎంత మంచి మాట చెప్పావమ్మా, దామర్రా దా ఇంటికి పోదని చెప్పి తెచ్చుకుంటాడు తండ్రి కానీ తల్లి కానీ. ఈ నుంచి తన్నుకుంటానే పోతారు, ఆ నుంచి తన్నుకుంటానే తెస్తారు. ఈ మధ్య సినిమా షార్ట్ వీడియోలో నేను బడికి పోను అన్నవాడిని కాడి కట్టి అరకబెట్టి దున్నరా అని చెప్పని 7 నుంచి 6 దాకా లాగితే నేను సంచి తీసుకుని పొరవ అరే ఆగురా, నువ్వు బావద్దు బడి కంటే నేను వ్యవసాయం చేయను, అమ్మో నాకొద్దు అంటూ నాకొద్దు అని చెప్పని అట్టనే బడికి పోతున్నాడు. ఏంది అట్ట తెత్తడు ఏసయ్య, నేను రానన్నా సరే. ఎందుకంటే నువ్వు అనుకున్న నీ ఆలోచనలో ఉన్న ఆ అవగాహనతో కూడినటువంటి కొన్ని అడుగులు ఏమైతే అంటే తెలిసి నిన్ను తీసుకొని పోయి నరకంలో పడేస్తాయి.
దేవుడు అనుకున్న ప్రయత్నం ఇప్పుడు ఆ వ్యవసాయానికి లేకపోయాడు చూడు తండ్రి. అట్టని నీకు కష్టమైన ఆధారలోనే తెచ్చినప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది, ఆ తర్వాత అంతా స్వేచ్ఛగా సంపూర్ణమైన ఆశీర్వాదము ఇక్కడ దొరుకుతుంది, అలాగే నిత్యత్వంలో కూడా దొరుకుతుంది. ఏంది శపించబడిన ఆ పరిస్థితుల నుంచి నేను బయటికి లాక్క రావాలి. ఇప్పుడు ఈ జక్కయ్య శపించబడ్డవాడు, వాస్తవానికి పాపి అయిన మనిషిని ముద్ర వేశారు. వడ్డీ వ్యాపారం అంటే శపించబడ్డవాడు. ఏంది ఎరికో పట్టణం అంటే శపించబడ్డ ప్రాంతం. అది శపించబడ్డ ప్రాంతంలో శపించబడ్డ వ్యక్తిని ఎట్లయినా సరే దేవుడు రక్షించుకోవాలని అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆగి జక్కయ్య దిగాడు. అందరిని ఉరిపోయారు. అది ఈడాడుండ్రన్న జనంలో ఏడన్నా ఉండంటే పైకి చూసి ఆ చెట్టుకెళ్ళి చూసి ఎక్కిన చెట్టు ఏంది, ఏం చెట్టు, ఆ చెట్టు పేరేంది? అంజూరం కాదు, మేడి చెట్టు ఎక్కిండు. మేడి చెట్టు యొక్క స్వభావం ఏంది? మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఏంది తన స్వభావం అదే. దానికి తగ్గట్టుగా ఆ చెట్టు ఎక్కి కూర్చుండు. ప్రభు ఆగి నువ్వు దిగిరా అనగానే ఓయమ్మ నన్ను ఏదో అంటాడయ్యా ఇంకో ఏందని చెప్పని అనుకుంటుంటే మీ ఇంట్లో నేను ఉండవలసింది, రా పోదాం అని చెప్పని భుజాన చేశాడో మరి ఏమో మొత్తానికి కలిసి వెళ్తూ ఉంటే జనం అంతా అనుకున్నారంట పాపి అని ఈడింటికి పోతుండే ఆయన అని మరీ ఎక్కువగా సణుకున్నారంట. వాళ్ళు సణిగారు. సణిగినంత మాత్రాన ఏదో ఊరకుక్కలు వాగినంత మాత్రాన నీకేమైనా ఒరిగిందా, నీకేమైనా నష్టం వచ్చిందా? ఉండాల్సిన నీతో ఉండు, ఉండాల్సిన ఆయన నీతో ఉండు. ప్రభు గురించి ఏముంది? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు నీ అందే నిక్షిప్తమై ఉన్నవని. అదే నా మాట ఉంది, పత్రికల్లో అదే రాసి ఉంది ఆ మాట. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు నీ అందే నిక్షిప్తమై ఉన్నాయి. నీకు ఇచ్చే ప్రతి వాగ్దానం యేసు ప్రభు వారి నామం పేరట అవును ఆమెన్ అని ఉన్నట్టు ఉన్నాయి ఆమెన్ అని ఉన్నాయి. మరి ఆయన్నే నువ్వు కలిగి ఉంటే ఎవడో ఏదో వాగుచుండని చెప్పి నిన్ను నువ్వు నిర్ధారణ చేసుకోవడానికి నిలబడు చాలు. నా పక్కన ఎన్నో రకాల సంఘంలో కానీ నేను సమాజాల్లో ఉన్నప్పుడు ఎన్నో రకాల కారు కోతలు నేను విన్నా. విని దాన్ని బట్టి రహస్యంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆ బలిపీఠానికి ఆ పరిస్థితులు తెలుసు. ఉపవాసం ఉండి కృంగిపోయినప్పుడు ఉపవాసం నిలదొక్కుని నిలబడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఎవడు ఎన్నన్నా అనుకొని ఎదిరియటం నా ప్రభు నాకు నిర్ణయించిన పని వైపు చూడటమే, ఇంక రెండోది లేదు. ఎందుకంటే నా చుట్టూ మరి ఎక్కువగా ఎంతోమంది సణుక్కునే వాళ్ళు ఉండొచ్చు, నీ చుట్టూ కూడా మరి ఎక్కువ సణుక్కునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పని ఇంకేదో చేస్తున్నారని చెప్పని అటువైపు చూడక దేవుని పాదాలు పట్టుకొని దేవుని వైపు కనుక చూస్తే దేవుడు నీకు నిర్ణయించిన ఆశీర్వాదం నీ సొత్తు అయిపోద్ది. యేసయ్యతో 4 అడుగులు వేసాడండి చాలు, వెంటనే జక్కలో మార్పు వచ్చేసింది. జక్క అంటాడు ఆ కింద వచ్చినాల్లో ఆగాగు ప్రభువా, ఇదిగో బేదలకు నాకున్న ఆస్తులు సగం అమ్మి బేదలకు పంచేస్తా. ఇప్పటి వరకు ఎంతమందికి దగ్గర అయితే అకృతంగా నేను దోచుకున్నానో రూపాయికి 4 కలిపి నేను పంచుతా. ఆ మాట చెప్పి ఇప్పుడు రా ప్రభు మా ఇంట్లోకి అంటున్నాను. ఇప్పుడు రా ప్రభు మా ఇంట్లోకి అన్నాడు. మనం కూడా మన హృదయంలో కానీ కుటుంబంలో కానీ దేవునికి నచ్చని పరిస్థితి ఏదైనా పెట్టుకొని నువ్వు రా ప్రభు నాకు సహాయం చేయ ప్రభు, నువ్వు రా ప్రభు నాకు సహాయం చేయ ప్రభు అంటే ప్రభు అంటాడు యెహోషువ ఎందుకు కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టి మరి మొరపెడుతున్నంటే ఏంది ప్రభు ఇంతమంది చనిపోతే ఇంత నష్టం అయితే ఏందంటావు ఏంది ప్రభు అంటే ఇజ్రాయేలీలో కొందరు పాపం చేశారయ్యా అండు. ఎవరు ప్రభు ఏంటంటే వరుస పెట్టి ఎంక్వైరీ చేస్తే ఆకాన్ అనేవాడు పట్టుకుండు దేవుడు. రాహేలమ్మ రహస్యంగా వాడు తెచ్చిపెట్టుకుంది, మూటలో పెట్టుకొని కూర్చుంది. కామ వాళ్ళ నాన్న వచ్చి అడిగిండు, అమ్మాయి లేవు అంటే నాన్న కడగా ఉనంటే నాకు నెలసరి వచ్చింది కాబట్టి నేను నీ ముందు లేచి నిలబడలేను క్షమించండి. యాకోబు తెలియకుండా ముందే చెప్పిండు ఎవడి దగ్గర ఉందో వాడు మొత్తాన్ని ఖచ్చితంగా చేస్తాడు పోండు వాళ్ళ మామతో. లేయా ఏమో పితల స్వాస్థ్యమైన అబ్రహాం
తన భార్య కోసం సమాధి తోటగా కొన్నటువంటి పొలంలో లేయా తీసుకుపోయి పాతి పెట్టబడింది. రాహేలు మాత్రం అరణ్యంలో రాలిపోయి ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు సమాధి. ఆకాన్ అనేవాడు తనతో పాటు తన బిడ్డలతో సహా రాళ్లతో కొట్టబడి చంపబడి పాళ్యం వెలుపట వాళ్ళని అందరిని పెడితే వీళ్ళ ఇజ్రాయేలీలంతా రాళ్ళు వేస్తాట వింటున్నావా, వాళ్ళందరిని కప్పేసి పెద్ద గుట్ట అయిందట. దాన్ని ఇప్పటికి కూడా ఆకాను రాళ్ళ గుట్ట అంటారు. దేవునికి నచ్చంది మన జీవితాల్లో పెట్టుకొని నా ప్రభువా నాకు రా, నా ప్రభువా నాకు సహాయం చేయి, నా ప్రభువా నన్ను ఇట్లా ఆశీర్వదించి అట్లా ఆశీర్వదించంటే ప్రభు అంటాడు నాకు నీకు మధ్యలో ఒకటి అడ్డం ఉంది, ఏదైనా కానీ ఒకటి కావచ్చు ఇంకేమైనా కావచ్చు వాటిని తీసివేయి, అప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందగలుగుతావు. జక్కయ్య ఏం చేశాడు, దేవునికి నచ్చని విషయం ప్రజల దగ్గర అకృతంగా వడ్డీ వ్యాపారం ద్వారా లాక్కున్న దాన్ని కాస్త రూపాయికి 4 రూపాయలు ఇచ్చేస్తున్నాను అన్నాడు. నా ఆస్తిలో సగభాగం, ఎందుకంటే దానివల్ల వచ్చిందే కదా, నా అసలు వేరు తెచ్చుకున్న దాన్ని బట్టి వచ్చింది వేరు, కాబట్టి సగం పేదలకు అమ్మేస్తున్నా, అంటే వదిలేస్తున్నా నేను వీటన్నిటిని వదిలేస్తున్నాను ప్రభు. దానికంటే ముందు అన్నాడు ప్రభు నా ఇంట్లోకి నువ్వు అడుగు పెడతానికి నేను ఎంత మాత్రమునో నా ఇల్లు ఎంత మాత్రం పాత్రమైనది కాదు, అర్హమైనది కాదు అని చెప్పి మిగతా ఈ సెక్షన్ అంతా చేసి అప్పుడు తన మనసుకు స్థిరత్వం వచ్చింది. కరెక్ట్గా ఇప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా నేను ఉన్నానని ఇప్పుడు రా ప్రభు అని. అప్పుడు యేసయ్య ఉన్నాడు అక్కడ, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాములో ఏమేమి లక్షణాలు ఉన్నాయి, ఇది మళ్ళీ ఇంకా పెరిగిపోద్ది ప్రసంగం. అబ్రహాములో దేవుడు ఏది చెబితే చేయడానికి తెగించాడు. దేవుడు ఇది వదిలిపెట్టమంటే అది వదిలిపెట్టాడు. దేవుడు పలాన్ని ఇస్తానంటే ఖచ్చితంగా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేస్తా నిరీక్షణ ఉంచి కదిలిపోతున్నప్పుడల్లా ప్రభు వచ్చి కదిలిచ్చి మరి బలపరిచి నడిపిస్తుంటే 24 సంవత్సరాలు నిరీక్షణ, 25వ సంవత్సరానికి వచ్చరికి వారి కౌగిట్లో 12 బిడ్డ ఇహమందు ఆశీర్వాదము పరమందు ఆశీర్వాదం పొందాడు. ఆ సమస్త ఆశీర్వాదానికి ఇతను కూడా వారసుడే అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నీతో కూడా చెబుతుంది అది దేవుడు. దేవునికి నచ్చంది ఏదైనా ఉంటే మన బ్రతుకుల్లో మన హృదయాంతరంగాలైన మనసులైన పైకి కనపడవు, కొన్ని హృదయం లోపల గూడు కట్టుకొని ఉంటాయి, తలంపులు ఊహలు ఆలోచనలు ఉంటాయి. నా ప్రభు నాకు నేర్పింది ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఈ క్షణంలో పిలిస్తే వెళ్ళిపోవడానికైనా సిద్ధంగా అన్నట్టుగా ఎప్పటికప్పుడు సిద్ధపాటు మనసు కలిగి ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పిన అనుభవం, ఇసుకు రేణువంత పాపం నీలో ఉంటే పరలోక ద్వారం చెరవబడదన్నాడు ఆయన. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటను బట్టి తన అనుభవ సూక్తులు అంటే సామెతలు 2 నాకు బాగా నచ్చినాయి. సిలువ నీలో ఉన్న ఎడల నీకు విలువ, కష్టాలలో అది నీకు చలువ అనేది నాకు చాలా ఇష్టమైన మాట అది. ఆ తర్వాత ఇసుకు రేణువంత పాపం, మన జీవితాల్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా ఆకాన్ అనేవాడు చేసింది అంతా కొన్ని బంగారు నగలను ఒక చిన్న వస్త్రం తెచ్చుకోండి అంతే. ఏమయ్యాడు, వెళ్ళిపోయింది పరిస్థితి. జక్కయ్య జీవితంలో పాపైన మనుషుడని అందరూ ముద్ర వేశారు, కానీ దావీదు కూడా ఇడు దుర్మార్గుడు రా నరహంతకుడు అని చెప్పని ముద్ర వేశారు. అయినా సరే దేవుడు క్షమించటాన్ని బట్టి దేవుని చేత ఆమోదం పొందాడు, చివరికి దేవుని చేత మెప్పే పొందాడు, దేవుడు నిర్ణయించిన శ్రేష్టమైన ఆశీర్వాదం పొందాడు. జక్కయ్య కూడా తన జీవితంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి వదిలేసుకున్నాడు, దేవునికి నాకు నచ్చనివి అని. జక్కయ్య దృష్టికి అవి శ్రేష్టమైనవే, కానీ దేవుని దృష్టికి వచ్చేసరికి అవి నచ్చనివి, కానీ వదిలేశాడు. వెంటనే ప్రభువే అన్నాడు ఇతను కూడా అబ్రహాం కుమారుడే, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మరి పుట్టినరోజు కూటంగా ఇక్కడ సమకూడాం కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు కూడా అబ్రహాము యొక్క సంతానమే. అంటే అబ్రహాముకి ఏమేమైతే ఆశీర్వాదాలు నిర్ణయింపబడ్డాయో అవన్నీ కూడా నీవే. ఈ పుట్టినరోజు నాడున దేవుడు ఇస్తున్న మాట ఇది. అయితే అబ్రహాంకు ఉన్నటువంటి మంచి గుణాలు కలిగి మనం సాగాల. దేవునితో ఎలా నడిచాడో షరతులు ఉంటాయిగా. ఇప్పుడు 2000 రూపాయలు సేల్స్ చేస్తే మీకు బంగారపు కాయిన్ అంటాడు వాడు. ఎలలోకి పోగానే ఇవి షరతులు అంటాడు వాడు. అవునా?
మరి అశాశ్వతమైన వాటి విషయంలోనే ఇట్లా ఉంటే నిత్యత్వంతో యుగ యుగాలు దేవునితో కలిసి నిత్య రాజ్య పరిపాలన గొప్ప ఆశీర్వాదం పొంది ఆయనతో సంతోషంగా ఉండటానికి ఈ భూమి మీద కూడా ఆశీర్వదింపబడటానికి నిన్నెంతో శ్రేష్టంగా దేవుడు కోరుకున్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క ఆశీర్వాదం అంటే ఖచ్చితంగా కొన్ని షరతులు ఉంటాయి. దేవునికి నచ్చని వదిలేయటం, దేవుడు అనుకున్న విషయంలో సాగిపోవటం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఎరికో పట్టణం వాస్తవానికి శపించబడిందయ్యా. ఆ ఎరికో పట్టణం గురించి నువ్వు మాట్లాడావు. ఎవడైతే ఆ ఎరికో పట్టణం గోడ పునాది వేస్తాడో మొదటిగా వాని యొక్క జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడన్న. ఎవడైతే ఆ పట్టణం యొక్క గుమ్మాన్ని నిలబెడతాడో వాని యొక్క కనిష్ట కుమారుడు అంటే చివరి కుమారుడు చనిపోతాడన్న. శపించబడింది అమాలేకీయులు ఎదురు తిరిగిన పరిస్థితులు. అయితే ప్రభువా, అక్కడ నుంచి ఆ శాపగ్రస్తంలో నుంచి దేవా, ఆ శాపగ్రస్తమైన ప్రాంతంలో పాపి అయిన మనుషుడని ముద్ర పొందినటువంటి ఆ వ్యక్తిని ఎట్లయినా రక్షించుకోవాలని, ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి పరితాపాన్ని బట్టి ఆ వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళావయ్యా. నువ్వు ఆ వ్యక్తితో ఇదిగో తండ్రి మాట్లాడావయ్యా. ఆ వ్యక్తితో మాట్లాడి 4 అడుగులు వేస్తేనే ఇదిగో ఆ వ్యక్తిలో విప్లవాత్మైన మార్పు తెచ్చావు ప్రభు. చుట్టూ ఉన్నవాళ్ళు మరీ ఎక్కువగా సణుక్కున్నారంట. ఆ సణుగులేమి లక్ష్య పెట్టలేదు ఆ వ్యక్తి. నీవు కూడా లక్ష్య పెట్టలేదయ్యా. ఇదిగో తండ్రి, ఆ మనిషిలో 4 అడుగులు వేసిన వెంటనే విప్లవాత్మైన మార్పు వచ్చింది. దేవా, వాస్తవానికి పితరుల వల్ల జరిగిన పొరపాటును బట్టి శపించబడ్డ ఆ జీవితాలను విప్లవాత్మకంగా వెలిగించాలని, అనేకులను వారి ద్వారా వెలిగించేలాగా చేయాలని, ఆశీర్వాదకరంగా మార్చాలని, శ్రేష్టమైన ఆశీర్వాదము దేవా శపించబడ్డ వారి సంతానానికి ఇవ్వాలని తల్లిదండ్రులు చేసిన పొరపాటును బట్టి, పితరులు చేసిన పొరపాటును బట్టి శపించబడకూడదు వీళ్ళు అని చెప్పని ఇదిగో తండ్రి, కొరహు కుమారుల యొక్క కీర్తనలని కీర్తనాకారుని యొక్క దేవా పుస్తకంలో ఇదిగో తండ్రి ఆ కీర్తనలు రాయడానికి కృపనిచ్చావు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కొరహు తన కలిగిన సమస్తం నశించిపోయింది, కానీ కొరహు యొక్క కుమారులు బ్రతికే ఉన్నారని కూడా సాక్ష్యం ఇస్తుంది బైబిల్. ఆ బ్రతికి ఉన్న సంతానాన్ని ఆశీర్వదించావు ప్రభా, తన పితరులను బట్టి శపించకుండా. ఇదిగో తండ్రి, లోతు కుమార్తెలు చేసిన పొరపాటును బట్టి ఒక సంతానానికేమో దేవా కనాను దేశంలో స్వాస్థ్యాలు పంచి ఇచ్చావు. ఒక సంతానానికేమో నయోమి కుటుంబానికి కోడలుగా మార్చి అక్కడ నుంచి బోయాజు భార్యగా, ఆ తర్వాత ఒబేదేదు, తర్వాత యెషై కుమారుడైన దావీదు వంశంలో నుంచే దావీదు కుమారుడా యేసయ్య నీవు ఇలాగ రావాలని ఇదిగో తండ్రి ఒక వేశ్యను, రహాబ్ అనే వేశ్యను కూడా ఆ విశ్వాసుల జాబితాలో చేర్చి, ఆ రహాబ్ అనే వేశ్య ద్వారా కూడా ఆ సంతానంలో నుంచి కూడా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో మీరు సెలవిచ్చారయ్యా, ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అవసరం లేదు, అనారోగ్యం కలిగిన వాడికే వైద్యుడు అవసరం అన్నావు. నేను నీతిమంతులు పిలవరాలేదు, పాపులైన పిలవచ్చు అన్నావు. పాపుల స్నేహితుడు అంటారు, అంటే అనుకోండి అని చెప్పని వదిలేసావు ప్రభు. నశించిపోతున్న ఇజ్రాయేలీల వద్దకే నేను పంపబడ్డానన్నావు. నశించిపోతున్న వారిని ఎలాగని రక్షించుకోవాలనే పరితాపం కలిగి దేవా ఇదిగో తండ్రి, ఆనాడే కాదు ఈనాడే కాదు మరి ఏనాడైనా సరే అలాగ చలించిపోయే దేవుడు అయి ఉండి ఈరోజు ఈ కుటుంబాన్ని దర్శించి దేవా నువ్వు మాట్లాడుతున్నావు. ఇదిగో ఈమె కూడా నిజముగా అబ్రహాము యొక్క కుమార్తె, అబ్రహాముకు నిర్ణయింపబడ్డ ఆశీర్వాదం ఆనాడు జక్కయ్యకి ఇస్తే ఈనాడు ఈ కుటుంబానికి నీ కుమార్తె కూడా ఇస్తున్నావు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. శపించబడ్డారు వాళ్ళు, అట్నే నాశనం అవ్వాలని నువ్వు కోరుకోలేవు. లోకము నచ్చని వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు అట్లా అయిపోవాలని కోరుకోవచ్చేమో, కానీ మా జీవితాల్లో ప్రభు ఇదిగో ఈ కుటుంబంలో ఒకవేళ ఇదిగో తన బిడ్డల జీవితాలు ఏ పొరపాట్లన్నా పొడచూపున్నా వాటన్నింటిని లక్ష్య పెడతలేదు. కానీ ఏ కోణం చేతనైనా సరే, ఏ కోణంలో నుంచైనా, ఏ కారణం చేతనైనా సరే దేవా పరిశుద్ధపరచుకోవాలని, నీ హక్కును చేర్చుకోవాలని, నిత్యత్వంలో ఉంచుకోవాలని, ఈ భూమి మీద
భావి తరాలకు బిడ్డ ద్వారా ఆశీర్వాదం పంచాలని. అబ్రహాము ఇదిగో తండ్రి, ఈ భూమి మీద కూడా మహారాజుగా నువ్వు ఉన్నావయ్యా మా మధ్య. అబ్రహాము అన్ని విధాల ఆశీర్వదింపబడ్డాడు భూమి మీద. అలాగనే నిత్యత్వంలో కూడా అన్ని విధాల ఆశీర్వాదం. తన తర్వాత తరానికి యాకోబు కడుపును పుట్టిన 12 మందికి నూతన యెరూషలేము అనే పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలకు ఈ 12 గోత్ర కర్తల యొక్క పేర్లు పెట్టబడ్డాయి. అపోస్తులు 12 మంది అయ్యా. అపోస్తులు ఆ గుమ్మాల కింద పునాదులుగా ఉన్నారు ప్రభువా. ఆ పట్టణం మొత్తంలో బంగారపు ఇటుక రాళ్ల వల్లే సజీవ రాళ్లుగా ఇదిగో తండ్రి ఇప్పటి వరకు ఉన్న అబ్రహాము సంతానం, ఇక ముందు ఉండబోతున్న అబ్రహాం సంతానం పేర్చబడుతుందయ్యా. దేవా, ఆ మహాపట్టణానికి దేవా, ఆ వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో బిడను దేవా కుటుంబాన్ని ఉంచాలని కోరుకొని పొరపాట్లు జరుగుతుంటే ఒక తండ్రిగా శిక్షిస్తున్నావు, సరిచేస్తున్నావు, నీ పోలికగా మారుస్తున్నావు. మొదటిగా అంతరంగం సున్నతి జరిగిస్తున్నావు, అంతరంగ స్వభావం నీ పోలికగా మార్చుకుంటున్నావు, భౌతికంగా అనేకులను ఆకర్షించుకుంటున్నావు. నీ కృప అధికము చేసావు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. దీర్ఘాయువు, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నీ సేవకై కావలసిన తలాంతులు, సామర్థ్యం, కృపావరాలు, ఆత్మఫలం, లక్షణాలు ఇచ్చి నీ సేవలో గొప్పగా వాడుకోయా ప్రభువా కనికరించండి. ఈరోజు ఈ కుటుంబానికి పుట్టినరోజు జరుపుకుని బిడ్డతో మాట్లాడుతున్నావు. అబ్రహాం యొక్క కుమార్తె ఏమి కూడా నిజముగా ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది అన్నాడు. యేసన్న గారు అన్నాడు, దీపాన్ని ఆయన వెలిగిస్తాడు, నుసుగట్టుకుపోయి ఉంటే రాలుస్తాడు, నూనె పోస్తాడు, అది వెలగాల ఆరిపోవాలన్నది నీ చేతిలోనే ఉన్నదన్నాడు ఆయన. ఎందుకంటే మన చేతులారా మనం ఆర్పుకునే అవకాశం ఉంది. సంసోను వెళ్ళాడు, పోయాడు, తన చేతులారా చావు తెచ్చుకున్నాడు. వాస్తవికంగా అది కాదు. నిన్న దైవజనంలో ప్రవీణ్ పగడాల వాస్తవానికి తన వ్యక్తిగత సెక్యూరిటీ చూసుకోవాలి, ఏముందులే అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. దేవుని సంకల్పానికంటే ముందుగానే రాలిపోయాడు. ఇంకా అతను చేయవలసిన సేవ చాలా బోరెడు ఉంది. తనతో పాటు ఒక్క వ్యక్తిని వెనకాల లేసపోయినడితే అసలు అంత ఘోరం జరిగేది కాదు. ఇక్కడ నేను నేర్చుకోవాల్సిన పాఠం విలువైంది అంటే, ప్రభువు నిర్ణయించిన దానికంటే ముందుగానే నిన్ను రాల్పాలని, భూమి మీద లేకుండా చేయాలని, ఒకవేళ ఉన్న భ్రష్టుడిగా మార్చేయాలని. ఓ పక్క శరీర కోరికలు ఏదో ఒక విషయంలో లాగుతూ ఉంటాడు వాడు, మరో పక్క దేవునికి వ్యతిరేకంగా నువ్వు సణిగి విశ్వాసహీనురాలుగా, నిరీక్షణ కోల్పోయిన వ్యక్తిగా, సణిగే వ్యక్తిగా, గొణిగే వ్యక్తిగా, ఏం దేవుడు ఏం మారింది, నా బ్రతుకెందుకు ఇలా అని చెప్పని అడిగే రీతిగా నువ్వు ప్రశ్నలు వేసేలాగా వాడు రేపుతూ ఉంటాడు నిన్ను. ఎందుకంటే ప్రభు తన లేఖలో చెప్పాడు, స్త్రీ మరీ ఎక్కువ బలహీన ఘట్టమని ఎరిగి. పురుషుడితో చెప్తున్నాడు, ఆమెతో జ్ఞానము కలిగి కాపురం చేయన్నాడు. మరి ఎక్కువ బలహీన ఘట్టమనే నిన్ను కదిలిస్తున్నాడు వాడు వచ్చి. మరి నేను నిలబడేది ఎలా అంటే ఆయన మీద అనుకో, ఎల్లప్పుడూ ఆయన మీద అనుకుంటే ఆయన ఆలోచన చెప్తాడు, ఆయన మంచి మాట అందిస్తాడు. ఆయన ఆలోచన చొప్పున, మాట చొప్పున, ఆత్మ చొప్పున తన నిత్యానుసారమైన మార్గంలో నడిపిస్తాడు. నీవు గనక ఆయన చేతికి నీ చేయి అప్పచెప్తే. దీపాన్ని వెలిగించుకుంటావా ఆర్పుకుంటావా అన్నది నీ చేతికి అప్పచెప్తున్నాడు దేవుడు. దేవుడైతే కుటుంబం పట్ల శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వాలని, శ్రేష్టంగా నీ సంతానాన్ని, భావితరాలను ఆశీర్వదించాలని, నిన్ను వాడుకొని అనేక వంశాలు, అనేక కుటుంబాలు, అనేక జీవితాలను ఆశీర్వదించాలి, వెలిగించాలి, అనేక సమాజాలను దీవించాలన్నది ప్రభు యొక్క దయా సంకల్పం. పితరులను బట్టి, కన్నవారిని బట్టి వచ్చిన శాపాన్ని కొట్టివేసి, నువ్వైనా పరీక్షలో ఉన్నావు, అది బాగా గుర్తుపెట్టుకు. నేను 8 సంవత్సరాలు నేను పరీక్ష ఎదుర్కొన్నాను, భయంకరమైన కన్నీరు గార్చాను. ఎవ్వరికి కనపడకుండా నా దుఃఖం అనేది, నా కన్నీరు అనేది ఎవ్వరికి కనపడకుండా రహస్యంగా గదిలో కూర్చొని ఏడ్చిన రోజులు ఆ గదులకి, తడిచిన ఆ బండలకు తెలుసు నా వేదన, ఆ రోదన, ఆ కన్నీరు. కారణం ఏంటంటే మా పితరుల వల్లే మా జీవితాలు ఉండకూడదు. నేను ఆశీర్వాదాన్ని పంచి వెళ్ళాల. మా నాన్న అన్నాడు, ఇదిగోరా, మా అమ్మతో అన్నాడంటే, ఇదిగో ఈ పళ్ళె మేము అడుక్కొని తినమన్నమ్మా.
ఆస్తులు పంచలేదు అని బాధపడద్దు, అడుక్కొని తినమని. నేను వాటి మీషన్లా అది గుర్తొచ్చినప్పుడు ఏడ్చిన దాన్ని పక్కకు నెట్టేసి ఇలాంటి బ్రతుకొద్దు, భావితరానికి నేను ఆశీర్వాదాన్ని పంచి వెళ్ళాలి. ఈరోజు దేవుడు నీతో నీ పితరులు శపించబడ్డట్టుగా అలానే నువ్వు అడుగులు వేయాలనుకుంటే వెళ్ళు, ఎట్లన్నా ఊరేగు. కానీ నీ పట్ల నా ఆశ, నాకున్న సంకల్పం, దేవుడు మాట్లాడుతున్న మాట బహు గొప్పది, బహు గొప్పది. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ప్రత్యేకమైన కోణంలో ప్రభా నాతో మాతో అందరితో మీరు మాట్లాడుతున్నారు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మా పితరులు వేసిన అడుగులను బట్టి మేము అడుగులు వేయకూడదని, అసలు వీళ్ళు అలా వెళతారా లేకపోతే అది కాదనుకొని నా వైపు తిరిగి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని కోరుకుంటారా లేదని చెప్పని నువ్వు పరీక్షిస్తున్నావని, అయితే మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక ఇది అని, నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదం ఇంత గొప్పదని ఈరోజు తేటగా మాతో మాట్లాడి తెలియపరిచారు. దీపం వెలిగించేది నువ్వే, నుసుగట్టుకుపోతే రాల్చి మరి నూనె పోసి మరి వెలిగించేది నీవే. కానీ ఆ దీపాన్ని వెలుగుతూ ఉంచుకోవాలో ఆర్పేసుకోవాలన్నది మా చేతులకు మాకు స్వేచ్ఛనిచ్చావు. ఓ ఇజ్రాయేల్, ఇదిగో వినుము, జీవమును మరణమును కీడును శాపాన్ని ఆశీర్వాదాన్ని ఎదురు పెడుతున్నా, ఏది కావాలో అది నీ ఇష్టం. ఇక్కడ నిర్బంధమేం లేదు, ఎందుకంటే మంచి చెడులు, కీడు శాపం ఆశీర్వాదం ఏంటో వేచించే జ్ఞానం నీకు ఉంది, ఆ పరిపక్వత నీకు ఉంది. ఏది కావాలో అది తీసుకో, దాన్ని బట్టి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు అని ఆనాడు ఇజ్రాయెల్తో చెప్పావు ప్రభా. ఈనాడు కూడా మాతో మాట్లాడుతున్నావు. మాకు నువ్వే కావాలయ్యా, నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదమే కావాలయ్యా. ఈ లోకంలో ఒకవేళ ఒక పూట రెండు పూటలో కొంచెం ఇరుకు ఇబ్బందిని బట్టి ఆకలి దప్పులు అలమటించవచ్చేమో, రోగాన్ని బట్టి బాధపడవచ్చేమో, కానీ కాస్త కొంచెం దానికి జ్యేష్ఠత్వాన్నే, ఇదిగో ప్రభా, ఇదిగో అమ్ముకున్న ఏసే వంటి భ్రష్టుడు వ్యభిచారి మీ మధ్య ఉండునేమో, జాగ్రత్తగా ఉండండి అన్నావు. అలాంటి బిరుదులు మాకు వద్దయ్యా. యాకోబు మోసగాడైనా నువ్వు సరి చేసినప్పుడు ఇజ్రాయెల్గా మార్చబడి, ఇదిగో నేను ఒంటి కర్రతో దానికి వెళ్ళాను, ఇప్పుడు రెండు గుంపులుగా దాటి ఉతలకు వచ్చానన్నాడు. దేవా నా బ్రతుకు కాలం అంతా కష్టాలే అన్నాడు, కానీ తన తర్వాత తన బిడ్డలకు ఆశీర్వాదాన్ని పంచాడయ్యా. ఇదిగో ప్రభు, నువ్వు నిర్ణయించిన శ్రేష్టమైన ఆశీర్వాదానికి పితరుల వల్లే మేము వెళ్ళిపోతామేమో, లేకపోతే అది కాదనుకోని చెప్పని నీ వైపు మళ్ళుకొని నువ్వు అడిగినట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా మేము అడుగులు వేస్తామో లేదని చెప్పని మమ్మల్ని ఈరోజు పరీక్షించుకుంటున్నావు అని చెప్పని చెప్తాను. ఒకప్పుడు నేను ఎదుర్కొన్నాను 8 సంవత్సరాలు నీ ఎదుట నేను ఎంత కన్నీరు గార్చానో నీకు బాగా తెలుసు ప్రభువా. కానీ ఇదిగో పరీక్షించబడి అయిపోయిన తర్వాత నువ్వు చెప్పావు, ఇదిగో నీ పితరులు, నీ తండ్రి ఇలా చేసిన దాన్ని బట్టి శపించబడింది నీ వంశం, నీ కుటుంబం. కానీ నిన్ను బట్టి నేను మాత్రం నిబంధన చేస్తున్నా, ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం, నీ కుటుంబం ఉంటుంది, నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. ఇదే నీతో చేస్తున్న నిత్య నిబంధన అన్నావు ప్రభా. వాస్తవానికి మేము శపించబడ్డవాళ్ళం అయ్యా, కానీ నువ్వు మమ్మల్ని మిగులుగా ప్రేమిస్తున్నావు. తల్లి కూడా ప్రేమించదు అంతగా, తండ్రి కూడా ప్రేమించడు అంతగా, భర్త కానీ భార్య కానీ బిడ్డలు కానీ, ఇదిగో తండ్రి ఇరుగు పొరుగు వారు కానీ, ఆత్మీయ తల్లి కానీ తండ్రి కానీ, వాళ్ళు ఎవరు కూడా అంతగా ప్రేమించరు. కానీ నువ్వు మమ్మల్ని మిగులుగా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభువా. వాస్తవానికి మేము శపించబడాలి, నిత్య నరకానికి వెళ్ళాలి, కానీ వెళ్ళకుండా మమ్మల్ని రక్షించుకోవడానికి మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తామని సమాజానికి, ప్రపంచానికి తెలియపరచాలని చెప్పని మా వెనకాలే పడి తిరుగుతున్నాం ప్రభు. మాతోనే ఉంటున్నావయ్యా, కానీ మేము గ్రహించలేకపోయాం. క్షమించు కనికరించు ప్రభు, కృప చూపి సహాయించి ఈరోజు నువ్వు మాట్లాడుతున్న అబ్రహాముకు నిర్ణయించిన ఆశీర్వాదం ఇదిగో నీకు ఇస్తున్నానని ఆశీర్వాదాన్ని ఏ కారణాన్ని బట్టి కూడా పోగొట్టుకోకుండా నీ కృప కలిగి నీలో వర్ధిల్లుటకు సహాయించి భావి జరాలకు అది పంచి నిన్ను మహింపరచడానికి కృపను దయచి అయ్యా, నీ చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకో నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసే భాగ్యం అయ్యా, నువ్వు మమ్మల్ని మనవాడుట చేత ఆ భాగ్యం కలుగున్నట్లుగా కృప దయచేయమని నీ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చు నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలను యేసు నామములో ఇప్పుడు విడుదల స్వస్థత కలుగునుగా.
నీ నామ ఘనత కొరకు ఒకవేళ అనుమతించావా, స్వస్థత దయచి. మాట వినని దాన్ని బట్టి అనుమతించావా, క్షమించు. నీ కృపచేతయా కనికరించి క్షమించి స్వస్థత దయచి. బుద్ధి కలుగుటకు చేస్తున్నావా, నీ చిత్తమయ్యా సహాయించి. అన్ని విధాలు అన్ని విషయాలు కృపను గురించి నీ కార్యములు జరిగించమని, సర్వ సమృద్ధి చేత ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కుటుంబం బిడ్డలు దీవించబడునుగాక. యేసు నామములో అలాగా ఆశీర్వదింపబడునుగాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని, నీ లేఖనాన్ని నీవు ఇచ్చిన వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడు సమస్త చీకటి శోధనటి ప్రభావం ఏమున్నాయి నీ పాసలు పెడదు ఏస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు, కృతజ్ఞతాస్తుతులు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. కనికరించమని, మా నిమిత్తం ప్రార్థించమని ఆ రీతులు అడిగిన వాళ్ళు నీ సన్నిధిలో మోకరించి మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించయ్యా అని అడుగుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడునుగాక. నా కోసం పరిచయ కోసం అన్ని విధాలా ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకుందువుగాక. కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, కుటుంబాన్ని ఆశీర్వదించి కుటుంబ సభ్యులను కలిగిన సమస్త నీ చేతులకు అప్పచెబుతూ 2 తిమోతి 1:12 ప్రకారం అందరినీ ప్రార్థనలోకి పిలిచిన అందరినీ కూడా నీ చేతులకు అప్పచెబుతూ, బ్రాంచులు ఉన్న సంఘ బిడ్డలు కూడా నీ చేతులకు అప్పచెబుతూ, సమస్తాన్ని నీ చేతులకు అప్పచెబుతూ, బిడ్డల భవిష్యత్తును కుటుంబాన్ని సమస్తాన్ని నీ చేతులకు అప్పచెబుతూ నీ చిత్తానుసారంగా నడిపించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, మా ప్రియుడును మా రక్షకుడైన యేసు ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని విడం దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలోకి ఇస్తున్నా ఇప్పుడున్న సంఘ బిడలకు వారి పనులకు బిడలకు కలిగిన చలస్థిర సమస్తానికి, అలాగనే సంఘాలకును పరిచర్యకును పరిచర్య ద్వారా జరుగు సంఘాలకును సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము తోడై ఉండి ప్రభువు నిర్ణయించిన అబ్రహాము యొక్క కుమారుడు ఇతను కూడా అన్నట్లుగా అబ్రహాము కుమారుడు అంటే వారసత్వంగా వచ్చే ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదమును దేవా పొందుకొని నిన్ను మహింపరచుకునే భాగ్యము కూడా ప్రభువే చూడండి తన కృప ద్వారా ఇది జరిగించునుగాక. జరిగించిన తండ్రి అయిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశునామును సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటంధకార శక్తుల క్రియలు అవెంత ప్రమాదగా మంత్రపడం వాటి అన్నిటికీ అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. వీటన్నిటి విషయంలో యుద్ధం యెహోవాదే. వీటి దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్న వ్యక్తుల విషయంలో కూడా యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. యేసయ్యే మనం చేయబట్టుకొని తన ఆలోచన మాట చొప్పున ఆత్మ చొప్పున తన నిత్యానుసారమైన మార్గంలో నడిపించునుగాక. కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆయన యొక్క ఆత్మ మన ఆత్మలకును కలిగిన సమస్తానికి తోడై ఉండునుగాక, నడిపించునుగాక. ఆమేన్.